రాజకీయ వర్గాల్లో కొత్తగా ఇప్పుడు కేసీఆర్, వైఎస్ జగన్ల మధ్య పోలిక స్టార్ట్ అయింది. ఏ విషయంలో అనుకుంటున్నారా? వారిద్దరూ ప్రతిపక్ష నేతలుగా ఎలా వ్యవహరిస్తున్నారనే దానిపై విశ్లేషణలు జోరందుకున్నాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమవడం, చాలా కాలంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆ సమావేశాలకు హాజరవడం, ఈ సందర్భంగా కేసీఆర్ తీరును చూసిన వెంటనే మొన్న మధ్య ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి టక్కున గుర్తుకు రావడం జరిగింది. కేసీఆర్, జగన్ ఇద్దరూ ముఖ్యమంత్రులుగా చేసిన వారే కావడం, ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉండడంతో సహజంగానే వారి పనితీరుపై కంపారిజన్ మొదలవుతుంది. గత ఎన్నికల్లో ఓడిపోయాక అసెంబ్లీ ముఖమే చూడని జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా సభ గడప తొక్కనీయకుండా కఠిన ఆదేశాలు జారీ చేశారు. అయితే నిర్దేశిత రోజుల పాటు సభకు రాకపోతే అనర్హత వేటు తప్పదన్న అధికార కూటమి నేతల మాటలతో మొన్నటి బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సభకొచ్చిన జగన్ గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. సభకొచ్చి అటెండెన్స్ బుక్లో సంతకం చేసి తద్వారా సస్పెన్షన్ వేటును తప్పించుకునేందుకే అసెంబ్లీకొచ్చినట్లుగా జగన్ తన వైఖరితోనే చెప్పేసినట్లయింది. ఆపై సభకొచ్చేది లేదని, ఇందుకు కారణం తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడమేనని కూడా జగన్ ప్రకటించారు. ఇది చాలామందికి సిల్లీగా అనిపించింది. చిన్నపిల్లాడిలా చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా అన్నట్టు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకొస్తా అన్నం ఏంటి అని రాజకీయ నిపుణులు జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేసీఆర్ హుందాగా సభకొచ్చారు. మంగళవారమే బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్కొచ్చిన ఆయన బీఆర్ఎస్ ఎల్పీ భేటీని కూడా నిర్వహించారు. అసెంబ్లీలో ఏ అంశాలు లేవనెత్తాలో చర్చించారు. సరిగ్గా సమయానికే ఆయన అసెంబ్లీకి చేరుకొని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మరోమారు తన పార్టీ సభ్యులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేసీఆర్ శాసనసభకు వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తున్నంతసేపు కేసీఆర్ ఆ ప్రసంగాన్ని విన్నారు. కొన్ని కీలక అంశాలను గవర్నర్ ప్రస్తావిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో నిరసన వ్యక్తం చేసినా గవర్నర్ ప్రసంగాన్ని కేసీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులంతా శాంతం విన్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడగా కేసీఆర్ ఇతర సభ్యులతో కలిసి సభ నుంచి వెళ్లిపోయారు. ఇదంతా చూస్తున్న రెండు రాష్ట్రాల ప్రజలు అరెరే, కేసీఆర్కి జగన్కి ఎంత తేడా అని చర్చించుకుంటున్నారు. ఒక అనుభవశీలిగా కేసీఆర్ వ్యవహరిస్తే జగన్ మాత్రం తన అనుభవాలేమిని బయటపెట్టుకున్నారు అని అంటున్నారు.